అండ్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నిరంతరం అగ్నిని రాజేస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంది. ఈ డ్రామా డైరెక్టర్గా శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ టీడీపీ వర్మ ఉన్నారనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేస్తూ కూటమి పొత్తుకు విఘాతం కలిగించేలా వర్మగారి ప్రవర్తన ఉందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. తాజాగా దానికి ఉదాహరణగా నిన్న జరిగిన ఫ్లెక్సీ లొల్లి అని చెప్తున్నారు. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు బొమ్మ లేదని వర్మ, అబే అలాంటిదేమీ లేదు, కార్యక్రమంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు రెండు ఉన్నాయని కావాలనే మీరు అలజడి సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అనడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిలా ఉంచితే పెండెం దొరబాబు వలస నాయకుడని, కూటమిని ఓడించాలని చూసిన దొరబాబు జనసేనలో ఎలా ఉంటారంటూ వర్మ చెప్పుకొస్తున్న తరుణంలో పవన్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారని, వైసీపీ కోవర్ట్ అంటూ నిన్నటి నుంచి ఓ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారని, టీడీపీ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2014 అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సి రామచంద్రయ్య, ఎన్సివి నాయుడు, వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుంచి టీడీపీలో చేరలేదా అని నిలదీస్తున్నారు. ఇక వారిలో కొంతమంది ఏకంగా మంత్రులను కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసీపీ కోవర్ట్లు ఎంతమంది ఉన్నారు? అలాగే కడప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వంటి వారు వైసీపీలో ఉండి తర్వాత టీడీపీ పార్టీ ఓటమికి పనిచేసి టీడీపీ పార్టీలోకి వచ్చిన వారు కాదా? వారెందుకు మీ టీడీపీ పార్టీలో చేర్చుకున్నారు? అలాగే చంద్రగిరి నుండి కుప్పం, మంగళగిరి వెళ్ళిన చంద్రబాబు, లోకేష్, కారంచేడు నుండి రాజమండ్రి వెళ్ళిన పురంధరేశ్వరి, గుడివాడ నుండి హిందూపురం వెళ్ళిన బాలకృష్ణ వలసలు వెళ్ళిన వారు కాదా? ఇది వర్మ టీడీపీ మీద చేస్తున్న యుద్ధం కాదా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు 2024లో పిఠాపురం టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు మరియు లోకేష్ల ఫోటోలు తగలబెట్టించిన వర్మ ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలనే గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? కాబట్టే దొరబాబు ఎదురు తిరిగి నిలదీశారని, అందులో తప్పేముందని అంటున్న వారికి సమాధానం ఏం చెప్పాలి? అలాగే టీడీపీ వర్మ త్యాగం చేశారు అని చెప్తున్న వారికి జనసేన త్యాగం చేసిన 154 సీట్లు కనిపించడం లేదా? వర్మ చేసినట్లే ఆ విధంగా జనసేన నేతలు, జన సైనికులు మిగిలిన అన్ని చోట్ల చేస్తే పొత్తు నిలుస్తుందా? శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తీరుతో టీడీపీకి తిప్పలు తప్పవా? వర్మ తనకు టికెట్ ఇవ్వలేదని టీడీపీ మీద పగబట్టారా? కూటమి విచ్ఛిన్నానికి వర్మ కారకులు కాబోతున్నారా? అసలు వర్మ బాధ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. ఇక వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్ వాళ్ళకున్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏంటండి, ఏం జరుగుతుంది పిఠాపురంలో? వర్మ గారు వర్సెస్ జనసేన అన్నట్టు జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? బయట వస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వర్మ గారు టీడీపీ పార్టీపై యుద్ధం ఏమైనా చేస్తున్నారని అనే మాటల వాస్తవం ఉందంటారా? వర్మ గారు టీడీపీ పైన యుద్ధం చేస్తున్నారా, లేక వర్మ గారికి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయమంటున్నారా? ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరిని చేస్తున్నారో దాన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత కూటమికి పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆల్టర్నేటివ్ షూడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు. ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసింది వాస్తవమే, వర్మ గారు త్యాగం చేసి సీట్ ఇచ్చిండేది వాస్తవమే, సీట్ ఇచ్చిన తర్వాత పనిచేసిండేది వాస్తవమే. తర్వాత గతంలో
వీళ్ళు 2024 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు 60, 70, 80 సీట్లలో పోటీ చేస్తారని అందరూ చెప్పారు కదా. మరి 70, 80 సీట్లలో పోటీ చేస్తా అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకి వచ్చినప్పుడు ఆయన కూడా తగ్గే కదా చేసిండేది. ఆయన తగ్గి చేసినప్పుడు ఆయన వీళ్ళకు ఊడిగం చేసి గెలిపించినప్పుడు, వీళ్ళకు సర్వము డిపెండ్ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ పెట్టి మాట్లాడినప్పుడు అవన్నీ వీళ్ళకు ఉపయోగపడినప్పుడు మరి ఆయన చేసిన ఘనకార్యం వీళ్ళకి తెలియదా? పోయి ఢిల్లీలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళతో తిట్టించుకొని ఏ చంద్రబాబు నాయుడు వద్దయా పెద్ద మోసగారి, మనకు అవసరమే లేదని బీజేపీ వాళ్ళు తిట్టారని ఆయన నోటితో, మేము చెప్పేది కాదు, ఆయన నోటితో బహిరంగ సభలో చెప్పినాడు. కాళ్ళతో మమ్మల్ని ఉంచినా కూడా మేము ఉంచుకొని పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కరితో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కాదు. కాబట్టి మొత్తం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం తట్టుకోలేమనే ఆలోచన ఆ రోజు ఉంది. కాబట్టే మేము కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినామని పదే చెప్పిన సందర్భం ఉంది. అదే విధంగా ఆయన ఇంకో మాట అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం వల్ల 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ లోకేష్ ను రెచ్చగొడుతున్నారు. లోకేష్ గారిని రాష్ట్రం మొత్తం అంతా ఆయన నాయకత్వానికి తీసుకొచ్చంటారు. అదే విధంగా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు, వర్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినారు. మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తీసుకున్నటువంటి వర్మ గారు ఆ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పదే మరి ఈయన అడ్డుపడుతున్నాడంటే దానికి ఎవరి ప్రమేయంతో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ జరిగే పరిస్థితి ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా పిలిపించుకొని, అయ్యా మనకు పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం అధికారంలోకి వచ్చినామని రాష్ట్రం మొత్తం అంటున్నారు అనేటప్పుడుతో పాటు మనం కూడా రామనేది మనకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు, మనకు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు వచ్చినారంటే ఈ రోజు మనం అందరం కలవబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 40 సీట్లు ఇచ్చినా కూడా 11 సీట్లకు పరిమితం చేసినాం. దానికి ఆయన ప్రమేయం కూడా మనకు ఉంది కదా. మరి అలాంటి చోట మనం కొంచెం తగ్గాలి కదా. ఆయన పదే